Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4 ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరికొన్ని ఉద్యోగాలని 7th క్లాస్ 10th క్లాస్ 12th క్లాస్ డిగ్రీ అర్హతలతో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కూడా కండక్ట్ చేయకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 4 యూనిట్స్ అంటే 4 ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న యూనిట్ వారీగా వేకెన్సీస్ గురించి క్లియర్గా చెప్తాను. సో మొదటిగా చూసినట్లయితే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ DCPUలో 2 రకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి సోషల్ వర్కర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక ఖాళీని, డేటా అనలిస్ట్ అనేటువంటి ఒక ఉద్యోగాన్ని, 2 ఉద్యోగాలని ఈ యొక్క యూనిట్లో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 2 కూడా రోస్టర్ పాయింట్ వారీగా జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఏజ్ లిమిట్స్ వచ్చేసి అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా మ్యాక్సిమంగా 25 to 42 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారు. కొన్ని ఉద్యోగాలు సెపరేట్గా ఉంది, వాటి గురించి నేను క్లియర్గా చెప్తాను. ఏజ్ని వచ్చేసి 1/7/2025 నాటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2 ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 18,536 రూపాయలకు మెన్షన్ చేశారు. సోషల్ వర్కర్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే BAలో సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులకు వెయిటేజ్ ఇస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ సంబంధించి ప్రొఫిషియన్సీ కూడా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ డేటా అనలిస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ వచ్చేసి స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్, కంప్యూటర్ లేదా BCA అనేటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 ఉద్యోగాలకు సంబంధించి DCPUలో భర్తీ చేస్తున్నారు. అలాగే చిల్డ్రన్స్ హోమ్లో కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి హౌస్ కీపర్ అనేటువంటి ఒక ఉద్యోగాన్ని, ఎడ్యుకేటర్ అనేటువంటి ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. ఈ రెండింటిని కూడా జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి కేటాయించారు. రోస్టర్ పాయింట్ వచ్చేసి రెండింటిని కూడా హౌస్ కీపర్ ఉద్యోగాన్ని వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేటర్ ఉద్యోగాలు వచ్చేసి పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. హౌస్ కీపర్కి శాలరీ వచ్చేసి 7,944 రూపాయలకు మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే రెలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక ఎడ్యుకేటర్కి సంబంధించి పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. 10,000 రూపీస్ వచ్చేసి శాలరీకి మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి BSc BEd క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రెలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. అలాగే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ SAAలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా చూసినట్లయితే మేనేజర్ లేదా కోఆర్డినేటర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ కేటాయించారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 23,170 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సోషల్ వర్కర్ MSW లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ, MSc హోమ్ సైన్స్, చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే రిలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి డాక్టర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. జనరల్ కేటగిరీకి కేటాయించారు. అలాగే కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 9,930 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి MBBSగా మెన్షన్ చేశారనమాట. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఆయా అనేటువంటి ఉద్యోగాలని 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 3 ఖాళీలకు సంబంధించి కూడా BCBకి ఒకటి, EWS ఒకటి, జనరల్ ఒకటి కేటాయించారు. ఈ విధంగా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్స్ వచ్చేసి 30 to 42 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారన్నమాట ఈ యొక్క పోస్టుకు సంబంధించి. అలాంటి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 7,944 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. కేవలం రెలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండే లోకల్ ఉమెన్గా ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే వన్ స్టాప్ సెంటర్ OSCలో కూడా ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం వచ్చేసి మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి BCAకి కేటాయించారు. 30 నుంచి 42 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ కేటాయించారు. అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 13,000 రూపాయలకు శాలరీ మెన్షన్ చేశారు. వీరికి కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా భర్తీ చేస్తున్నారు. రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండి
అలాగే లోకల్ ఉమెన్ క్యాండిడేట్ అయినట్లే సరిపోతుంది అనమాట ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 4 ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా క్లియర్గా చూసారు. ఇట్లా ఏది ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి అప్లికేషన్ ఫార్మాట్ నోటిఫికేషన్లోనే పై భాగంలో అటాచ్ చేశారనమాట. ఈ విధంగా నోటిఫికేషన్ ఫార్మాట్ ఉంటుంది, అప్లికేషన్ ఫార్మాట్. ఈ యొక్క ఫార్మాట్ మనం ప్రింట్ తీసుకొని క్లియర్గా ఇక్కడ మీరు చూపించిన విధంగా అన్ని కూడా ఫిల్ చేసి దాంతోపాటుగా రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ని మనం క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అటెస్ట్ కాపీస్, జిరాక్స్ కాపీస్ అన్ని కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి, మార్క్ లిస్ట్ సంబంధించి, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇటువంటి అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చు అని చెప్పారు. అడ్రస్ కనుక చూసినట్లయితే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్, కలెక్టరేట్ కాంపౌండ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనేటువంటి యొక్క అడ్రస్లో పిన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్కి వచ్చేసి అప్లికేషన్ మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. డేట్స్ కనుక చూసినట్లయితే 19/11/2025 నుంచి 29/11/2025 వరకు కూడా మన అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కోసం అయితే మనకి కాల్ చేస్తారనమాట. సో ఈ విధంగా నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్, అప్లికేషన్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి, భీమవరం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ DCPUలో, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ SAAలో, చిల్డ్రన్ హోమ్ తణుకులో ఉన్నటువంటి ప్లేస్లో, అలాగే వన్ స్టాప్ సెంటర్ OACలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి మిషన్ శక్తి మరియు మిషన్ వాత్సల్య అనేటువంటి స్కీమ్స్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నాకు నచ్చి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.